ఫేక్ ఎక్స్పీరియన్స్ కల్చర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఈ క్వశ్చన్ వచ్చిందా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎలా జాబ్ కొట్టాలి అని చెప్పేసి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఒక కామన్ మిస్కన్సెప్షన్ అయితే ఉంది. అది ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక షార్ట్ కట్ లాగా తీసుకోవచ్చు కదా అనేది. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక జాబ్ అయితే ఇస్తుంది, కానీ రియాలిటీలో ఇది ఒక హై స్టేక్ గ్యాంబుల్ అండ్ డేంజరస్ ట్రాప్ అన్నమాట. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ హార్మ్లెస్ హ్యాక్, అది నిజం కాదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక కెరీర్ కిల్లర్. ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ గైడ్ ని ఇస్తాను. ఈ గైడ్ మీకు రియల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో రెడీగా ఉండండి, మన కెరీర్ ని షేప్ చేసుకుందాం. అన్నిటికంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ us a lot of motivation. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక మిస్ఇంటర్ప్రిటేషన్, ఇది ఒక లై. ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రాజెక్ట్ ఎక్స్పర్టైజ్ ని ఫ్యాబ్రికేట్ చేయడం. ఫస్ట్ థింగ్, ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్. ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ వల్ల ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం కొంచెం కష్టమైంది. సెకండ్ థింగ్, అన్రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్. కంపెనీస్ ఒక అన్రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ అయితే, అన్రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. ఫ్రెషర్స్ కి ఎంట్రీ లెవెల్ లోనే 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అడుగుతున్నారు అనమాట. ఇది ఒక బ్యారియర్ ని క్రియేట్ చేస్తుంది, ఫ్రెషర్స్ ముందరికి వెళ్ళనివ్వకుండా. అండ్ తర్వాత వచ్చేసి లూప్ హోల్స్. బ్యాక్గ్రౌండ్ చెక్ లూప్ హోల్స్ ఒక బూమింగ్ మార్కెట్ నే క్రియేట్ చేసే ఫేక్ ఎక్స్పీరియన్స్ మార్కెట్ ని. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక పెద్ద బిజినెస్. ఈ బిజినెస్ లో చాలా వేస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, సర్టిఫికేట్ సోల్డ్ బై ట్రైనింగ్ సెంటర్స్. సమ్ ఏజెన్సీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ని సెల్ చేస్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళే ఒక కంపెనీని సెటప్ చేసేసి, ఇలాగ ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సెల్ చేస్తుంటారు. సెకండ్ థింగ్, ప్రాక్సీ ఇంటర్వ్యూస్. స్కిల్ ఇండివిజువల్స్ టెలిఫోనిక్ ఆర్ వీడియో ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారనమాట. బేసిక్ గా ఒకప్పుడు ఇది చెల్లేదే అనమాట. ఎప్పుడు అంటే కోవిడ్ టైంలో అందరూ కూడా ఇంట్లో నుంచి ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా ఫేస్ టు ఫేస్ అయితే జరుగుతుంది. తర్వాత మిస్ఇంటర్ప్రిటేషన్ ఇన్ రెజ్యూమే ఆర్ లింక్డ్ఇన్. క్యాండిడేట్స్ మీ రోల్స్, ప్రాజెక్ట్ టైటిల్స్ ఆర్ స్కిల్స్ ని ఇన్ఫ్లేట్ చేస్తారు దీన్ని యూజ్ చేసుకుని. అండ్ తర్వాత వచ్చేసి కంపెనీ కాంప్లిసిటీ. కన్సల్టింగ్ ఆర్ స్టాఫింగ్ ఫర్మ్స్ లెస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని సీనియర్ గా ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు అనమాట. ఇందులో రిస్క్లు ఏముంటాయంటే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మోస్ట్ మేజర్ కంపెనీస్ థర్డ్ పార్టీ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాయి. దీనిలో దొరికితే జాబ్ ఆఫర్స్ ని ఇమ్మీడియట్ గా డిస్కార్డ్ చేసేస్తారు. సెకండ్ వచ్చేసి లీగల్ ట్రబుల్. ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక లీగల్ ఫ్రాడ్. టెక్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీస్ బ్లాక్ లిస్టింగ్ అండ్ పర్సూయింగ్ లీగల్ క్లెయిమ్స్ ని స్టార్ట్ చేస్తుంటాయి. ఇది వరకు అయితే ఇలాగ ఉండేది అనమాట. జస్ట్ వాళ్ళని రిజైన్ చేసుకుని బయటికి పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బై ఛాన్స్ ఒకవేళ వాళ్ళు దొరికితే, రీసెంట్ గా ఇన్ఫోసిస్ లో జరిగింది ఇది. ఇన్ని సంవత్సరాలుగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అతను రీసెంట్ గా ఒక క్లయింట్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో తను దొరికాడు. అది దొరికిన తర్వాత తనకి ఇప్పటిదాకా పే చేసిన అమౌంట్ అంతా కూడా నాకు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేశారు అనమాట. కంపెనీ ఫైల్ చేసింది అతని మీద. సో అతను మొత్తం కట్టాల్సి వచ్చింది. ఇలాంటి డిసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇది ఒక కెరీర్ సెట్ బ్యాక్. ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల పూర్ పర్ఫార్మెన్స్, టర్మినేషన్, లాంగ్ టర్మ్ డామేజ్ తో ప్రొఫెషనల్స్ రెప్యుటేషన్ అనేది పోతుంది అనమాట. అండ్ ఫైనాన్షియల్ లాస్. ఇందా చెప్పా కదా, కంపెనీస్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. సర్టిఫికేషన్స్ లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద మనీ స్పెండ్ చేసి మోసపోయిన వాళ్ళు వందల్లో మంది ఉన్నారనమాట. సో ఇలాంటి బారిన పడకండి. కానీ ఎందుకు అందరూ ఇలాంటి ఇమ్మెన్స్ ప్రెషర్ లోకి పడుతున్నారంటే, ఫస్ట్ ఇంటెన్స్ ప్రెషర్. జాబ్ లో క్విక్ గా ల్యాండ్ అయిపోవాలని చెప్పేసి ఇంటెన్స్ ప్రెషర్ ఫ్రమ్ పేరెంట్స్, పీర్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్, అన్నిటి కూడా సొసైటీ ప్రెషర్ కూడా. అండ్ అన్రియలిస్టిక్ బ్యారియర్స్. ఎంఎన్సీస్, లార్జ్ ఇండియన్ ఐటీ ఫర్మ్స్ అండ్ స్టార్ట్అప్స్ స్టిల్ ఎక్స్పీరియన్స్ ని ప్రయారిటైజ్ చేస్తున్నాయి. వాళ్ళ సైడ్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాకుండా స్కిల్ ని కనుక చూస్తుంటే, చాలా మంది స్కిల్డ్ ఇండివిజువల్స్, ఫ్రెషర్స్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే, ప్రతి ఒక్కడు ఫేక్ పెడతాడనే మిత్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసుకోండి. బయట మార్కెట్ అలా లేదు. మీరు అందరూ పెడతారంటే 100లో ఒకడు మీ పక్కన ఉండొచ్చు, వాడు అదృష్టం బాగుండొచ్చు. కానీ ఆ అదృష్టమే కనుక మనకి ఈ పాటికే బాగుండుంటే ఏదో ఒక జాబ్ అయితే వచ్చేది కదా. సో మన దరిద్రం ఎలా ఉంటుందంటే, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం అప్పడం తిన్నా కూడా పళ్ళు రాలిపోయేంత గట్టిగా అవుతుంది అనమాట. అది మన దరిద్రం అలా ఉంటుంది. అదే మైండ్ లో పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక జెన్యున్ థింగ్ తో వెళ్తే మొత్తం నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్న ఒకే ఒకటి మీరు మైండ్ లో పెట్టుకుంటే మంచిదని నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను. అండ్ తర్వాత డిటెక్షన్ మెథడ్స్ కూడా ఎవాల్వ్ అయిన మార్కెట్ లో చాలా ఫేక్ ఎక్స్పీరియన్స్ ని వెరిఫై చేసే మెథడ్స్ వచ్చేసాయి. ఫస్ట్ థింగ్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ బై ప్రాక్సీస్ ని వీడియో ఇంటర్వ్యూస్ అండ్ రిమోట్ వర్క్ మానిటరింగ్ తో రీప్లేస్ చేసేసారు. అండ్ అట్లీస్ట్ ఒక్క రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కైనా కూడా మీరు ఆఫీస్ కి రావాల్సింది అని చెప్పేసి ఈ మధ్య రూల్స్ కూడా వచ్చేసాయి. తర్వాత స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వెళ్తారు, అట్లీస్ట్ బై ఛాన్స్ మీ అదృష్టం బాగుండి అక్కడ క్లియర్ అయిపోయింది, మొత్తం కంపెనీలో సెట్ అయిపోయారు అనుకుంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్కిల్ ఆడిట్స్ చేస్తున్నారు, హ్యాండ్స్ ఆన్ స్కిల్ టెస్ట్ చేస్తున్నారు, గిట్ హబ్ పోర్ట్ఫోలియోస్ లో ఉన్న ప్రాజెక్ట్స్
తీసి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. తర్వాత రా టాలెంట్, స్టార్టప్స్ అండ్ స్కిల్డ్ ఫోకస్ టెక్ కంపెనీస్ రా టాలెంట్ అండ్ లెర్నింగ్ అబిలిటీ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటూ తప్పించి ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరికితే మాత్రం బ్లాక్ లిస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి అనమాట. సో మీకు ఇక్కడ ఒక ఆనెస్ట్ అడ్వైస్ అయితే ఇస్తాను. ఆన్లైన్ కోర్సెస్, ఇంటర్న్షిప్స్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ ని పర్సూ చేయండి ఫేక్ ఎక్స్పీరియన్స్ బదులు. అంతేకాకుండా లెర్నింగ్ అండ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయండి. స్మాల్ ఫ్రీలాన్సింగ్ గిగ్ వర్క్స్ కూడా వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ లాగా మీరు చూపించగలిగితే అది మంచి ఐడియా అనమాట ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కంటే. అండ్ నెట్వర్కింగ్, రెఫరెన్సెస్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. గ్యాప్స్ ఉంటే రెజ్యూమేలో లేకపోతే మీ కెరీర్ లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో క్లియర్ గా మెన్షన్ చేయండి. అంతేగాని ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఫేక్ పెట్టడానికి ట్రై చేయకండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక డేంజరస్ బెట్ అగేన్స్ట్ యువర్ కెరీర్స్ లాంగివిటీ అండ్ రెప్యుటేషన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక స్కిల్డ్, జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక టైంలో అంటే మీరు ఇప్పుడు సర్వైవ్ అవ్వచ్చు కాక, కానీ ఏదో టైంలో మీ క్లయింట్ ఇంటర్వ్యూనో లేకపోతే ఏదో ఒక చెక్స్ జరిగినప్పుడైనా కూడా ఇది బయటకు వచ్చే అవకాశం ఉందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఫేక్ పెట్టి మీరు సర్వైవ్ అవ్వచ్చు కాక, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు దొరక్కపోయినప్పటికీ ఆ భయం మాత్రం మీకు వెనకాల ఎప్పుడు ఉంటుంది. సో ఇఫ్ అట్ ఆల్ మీరు గనక ఆల్రెడీ ఫేక్ పెట్టి ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అన్ని కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడు కూడా స్కిల్ ని పెంచుకోవడానికి రెడీగా ఉండండి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు పెట్టాలని వెళ్తే మీరు అలాంటి పనికి జోలికి వెళ్ళకని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే అవి చూసుకోండి. సో దట్ ఈస్ అ జెన్యూన్ సజెషన్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.